జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గారు యోగిస్తున్నారు, గురువు గారు సప్తమ స్థానంలో యోగిస్తున్నారు, దశమ స్థానంలో సూర్యుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో కుజుడు బుధుడు, మొత్తం 5 గ్రహాలు యోగిస్తున్నాయి. దీని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధనుసు రాశి వారికి చాలా ఆనందంగా ఉంటారు. మీరు కనుక నల్ల నువ్వులు కనుక దానం చేస్తే కనుక బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. 4వ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు. అర్ధాష్టమ శని నడుస్తోంది. దాని మూలంగా నల్ల నువ్వులు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కనుక హనుమాన్ టెంపుల్ కి వెళ్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో మీరు కనుక శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ వారంలో సోమవారం రోజున, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ధనుసు రాశి వారికి కుటుంబాధిపతి అయిన శని 4వ స్థానంలో ఉండి సూర్యుడి దృష్టి ఉండటం మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కుటుంబ పరంగా. మరి కుటుంబ స్థానం మీద కుడి దృష్టి ఉన్నది. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా కుటుంబ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ధన పరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లాభస్థానంలో కుజుడు బుధుడు ఉన్నారు, మంచి ఫలితాలు ఇస్తారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ధన పరంగా అవుతే లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పంచమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. కుజుడు దృష్టి బుధుడు దృష్టి పంచమ స్థానం మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉంటారు. శని దృష్టి 6వ స్థానం అధిపతి మీద పడుతోంది కాబట్టి 6వ స్థానం అధిపతి శుక్రుడు నీచబడ్డాడు. మరియు ఇక్కడ శని దృష్టి 6వ స్థానం మీద పడుతోంది, కుజుడు దృష్టి 6వ స్థానం మీద పడుతోంది. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఈ వారంలో మాత్రం హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. గజ సమస్యలు, ఎసిడిటీ సమస్యలు, యాంగ్జైటీ, డిప్రెషన్స్, స్ట్రెస్ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా చాలా బాగుంది. సప్తమ స్థానంలో గురు భగవాన్ ఉన్నాడు, సప్తమాధిపతి లాభస్థానంలో ఉన్నారు మళ్ళీ బుధుడు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా ఖచ్చితంగా మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. బిజినెస్ లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం మీకు ప్రాబ్లమాటిక్ గా ఉంటది. ఇక్కడ శుక్రుడు నీచబడ్డాడు, శని దృష్టి ఉన్నది దశమ స్థానం మీద, సూర్యుడు శని బద్ధ శత్రువులు. సో ఈ 10th హౌస్ లో మాత్రం మీకు గ్రహాలు అనుకూలించడం లేదు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకుని ధనుసు రాశి వారికి ఈ వారం అనే కెరియర్ పరంగా. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.